పరిశుద్ధ గ్రంథం నుండి 75వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుడా, మహాకృపగల దేవ, మహిమా స్వరూపుడా, నమ్మదగిన మా దేవ, నా రక్షణకర్త, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాక్యం తండ్రి ధ్యానించుచుండగా ప్రభా, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ రోజుకు కావలసిన దీవెనలు మా అందరిపై కుమ్మరించమని యేసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 75వ అధ్యాయం చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.